ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు కాసిన తండ్రికి వందన స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి చూస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనమన్నాను తెలియజేస్తున్నాను. మరణాత ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోహనతుడా, కృపగలిగిన తండ్రి, ఆత్మ తండ్రి, నిఘనమైన మనకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, మీరు చెప్తున్న మాటలు నాయన ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తెరవండి. ఆయన మీరు జన్మించండి. మీరే మీ కృపాహస్తం కాపుదల ఉంచమని దైవజనం నుంచి వేస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి దినము దైవజనులు తండ్రి గారు దేవదాస్ అయ్య గారు ఆయన తెలియజేసిన మాటలు క్రిస్మస్ కాంతుల నుండి అనే పుస్తకం నుండి మనం గమనించినప్పుడు దైవజనులు తెలియజేసిన మాట మరి మనం చదువుకుందాం. మరియమ్మ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టెను. మరియమ్మ తల్లి గారు శిశువుని ఎలా చుట్టారు? పొత్తిగుడ్డలతో చుట్టెను. అది శిశువు అంగీకరించెను అన్న దైవజనులు. దేవస్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులారా, మరియమ్మ తల్లి గారు శిశువును ఏ గుడ్డలతో చుట్టింది? పొత్తి గుడ్డలతో, అక్కడక్కడ పడవేసినటువంటి ఆ యొక్క గుడ్డలతో యేసుక్రీస్తు ప్రభువారిని చుట్టింది. అంటే దైవజనులు అంటా ఉన్నారు, అది శిశువు అంగీకరించాను కనుక ఆమె చుట్టగలిగింది. అదే వార్త దేవదూతలు ప్రకటించిరి. ఏ వార్త? ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టులో పొరుండబెట్టెను అనే వార్త దేవదూతలు తెలియజేస్తూ ఉన్నారు, మరి చెప్తూ ఉన్నారు. అది దైవజనులు అంటూ ఉన్నారు. అదే వార్త దేవదూతలు ప్రకటించిరి. నీవు చేయుచున్న పనులు ప్రభువునకు దేవదూతలకును అంగీకారమైన. నిజంగా మనం ఏం చేస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించడి లోకంలో సువార్త ప్రకటిస్తున్నామా? లేదంటే దేని బిడ్డలు ఆయన కోసం ఒక మంచి మాట మనం చెప్తున్నామా? ఒకసారి మరి మనం గ్రహించుకోవాలి. అదేవిధంగా దైవజనులు ఇంకా తెలియజేస్తూ, దేవా మాకు కనబడి మాతో మాట్లాడము అన్నారు. ఏమన్నారండి? దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు అన్నారు అయ్యగారు. అంటే ఈ ప్రార్థన ఫలితమే గొల్లల దగ్గర దేవదూతలు కనబడ్డారు అని తెలియజేస్తున్నారు. చూసారా దేని బిడ్డలారా? దేవా నాకు కనబడి నాతో మాట్లాడు అన్న ప్రార్థన ఫలితమే గొల్లలకి గొల్లల దగ్గర దేవదూతలు కనబడ్డారట. నిజంగా మరి కనబడ్డారు. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు ఎక్కడున్నారు? పొలంలో తమ అందరు కాచుకొనిచ్చినప్పుడు మరి ప్రభుదూత వారి ఎదుగు వచ్చి నిలిచింది. ప్రభుదూత వారి కనబడింది, వారితో మాట్లాడింది. కాబట్టి దైవజనులు మనకు కూడా మరి ప్రార్థన నేర్పించారు. ఏ ప్రార్థన? దేవా నాకు కనపడి నాతో మాట్లాడు, దేవా అందరికి కనపడి అందరితోనూ మాట్లాడు అనే సూక్ష్మ ప్రార్థన మనకి ఇచ్చారు దైవజనులు. కనుక మనము ఆ ప్రార్థన చేస్తే మనకు కూడా ప్రభు కనపడతాడు. కనుక మాట్లాడి శిశువును గూర్చి చెప్పారు. ఈ ప్రార్థన ఆ కాల ప్రార్థన. మరి ఈ కాలంలో ప్రార్థన మరి ప్రభు దైవజనుల ద్వారా నేర్పించారు. ఈ కాలంలో ప్రార్థన, ఆ కాలంలో దేవదూత వచ్చి గొల్లలకు చెప్పింది, ప్రభు కనపడతాడు, ప్రభు ఆయన జన్మిస్తూ ఉన్నాడు ఈ లోకంలో అని గొల్లలకు చెప్పిన మాదిరిగానే ఈ కాలంలో కూడా దైవజనులు మనకు సూక్ష్మమైన ప్రార్థన ఇచ్చారు. ఏ ప్రార్థన అది? దేవా నాకు కనపడి నాతో మాట్లాడు, దేవా అందరికి కనపడి అందరితో మాట్లాడు అనే ప్రార్థన మరి దైవజనులు మనకు నేర్పించారు. కనుక మనము కూడా అలాంటి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కనబడతారైనా మాట్లాడతారు. అదే ఈ ప్రార్థన నీవు చేయుచున్నావా? ప్రభువు కానీ దేవదూతలు కానీ కనబడుచున్నారా? అయితే క్రిస్మస్ వార్త నీకు ఫలించినట్టే, నీకు ఆ ప్రార్థన వచ్చినట్టే అన్నారంటే మనకి మరి దేవదూతలు కనపడుతున్నారా? ప్రభువు కనపడుతున్నారా? పరిశుద్ధులు కనపడుతున్నారా? పరలోక పరిశుద్ధులు కనపడుతున్నారా? భూలోక పరిశుద్ధులు కనపడుతున్నారా? అంటే మనకు కనపడాలంటే మనం సూక్ష్మ ప్రార్థన నేర్చుకోవాలి. ఏ ప్రార్థన అది? దేవా నాకు కనపడి నాతో మాట్లాడు, దేవా అందరికి కనపడి అందరితోనూ మాట్లాడు అనే ప్రార్థన కలిగి ఉండాలి మనం. ఆ కాలంలో గొల్లలకి దేవదూతే స్వయంగా కనపడింది. ఎందుకు కనపడింది? దావీదు పట్టణం నుండి రక్షించి మీ కొరకు
పుట్టి అనే వార్తను ఈ లోకానికి తెచ్చింది ఆ దేవదూత. కాబట్టి మనము కూడా ప్రభుని చూడాలంటే ఆ సూక్ష్మ ప్రార్థన దైవజనులు ఇచ్చిన మనకు ప్రార్థన నేర్చుకోవాలి. కనుక అటు దీవిన ప్రభువు మనందరికి దయచేయను గాక. బహుదశుడా ఆత్మ తండ్రి పరిశుద్ధాత్ముడా వందనాలు తండ్రి, దీవించండి. ఇదిగో నాయన వినిచిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కృపను నడిపించమని దైవజనుంచమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత మరణాత మరణాత.